మరొకసారి తండ్రి నీ విలువైన వాక్కులు అయ్యా మా నోట వచ్చినందుకు నీ కొందనాలు చెల్లిస్తూ మాట్లాడేది నేనైనా అయ్యా అయ్యా నీ నిలబడేది నేనైనా మాట్లాడేది మీరు తండ్రి కనుక పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును వివేచనకు అనుగ్రహించి సహాయం చేయమని ముగింపు ప్రార్థనలో మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీ కొందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నామండి. సరే, టైం 12:30 అయిందంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఈ యొక్క ఆరాధన మనం ముగిద్దాం. జాగ్రత్తగా గమనించాం. మనందరికీ తెలిసిన మాట, మనందరికీ పెట్టబడిన పేరు క్రైస్తవుడు అనగా ఏమిటి? దీన్ని టయాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఈరోజు ప్రపంచంలో మరి చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, క్రైస్తవులుగా సెలవుమనవుతున్నారు. ఇప్పుడు క్రైస్తవుడు అవటానికి మనకంటూ ఒక క్యాడర్ ఉంది. దాన్ని బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఎందుకు అని అంటే ఇటు పాత నిబంధన గ్రంథం కానివ్వండి, ఇటు కొత్త నిబంధన గ్రంథం కానివ్వండి. పాత నిబంధన గ్రంథంలో రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, రక్షకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఏమంటే శిష్యులు ఉన్నారు. ఇది పాత నిబంధన గ్రంథంలో రాయబడిన పేర్లు. ఈ కొత్త నిబంధనలో మనకంటూ ఒక ప్రత్యేక భాగం దేవుడు చెప్పాడు. అది శిష్యులు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, సువార్థికులు కానివ్వండి, ఉపదేశకులు కానివ్వండి, కాపరులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, పరిచారకులు కానివ్వండి. ఇది కొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడిన వివరణ. ఇటు పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన వివరణ మీరు విన్నాను, ఇటు కొత్త నిబంధన గ్రంథంలో వివరణ మీకు చెప్పవచ్చాను. ఇప్పుడు ఇందులో నుంచి ఈరోజు ప్రపంచం అంతా కూడా పిలువబడేది క్రైస్తవులు అని పిలువబడుతున్నారు. ఎవరంట? క్రైస్తవులు. ఈ అసలు ఎవరు క్రైస్తవులు? క్రైస్తవులు అవటానికి మనకంటూ ఒక ముందుగా క్యాడర్ ఉందండి. దాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి. ఏమంటున్నారు? ఎందుకంటే క్రైస్తవుడు అన్న పదం బైబిల్లో చాలా అరుదుగా వాడపడేది. ఎందుకనంటే ఇది బైబిల్ అంతటిలో కూడా అండి మనకు కనపడేది 3 చోట్లేనండి. ఈ పేరు నిజంగా చాలా అరుదుగా వాడబడింది. చాలా విలువైన పదం. ఇది విలువైన పదం కాబట్టి దీని మీద సుదీర్ఘంగా దీని గురించి ఆలోచించాము. కాబట్టి ఈరోజు మనము చెప్పుకుంటున్న వాళ్ళు మేము క్రైస్తవులు అంటే మేము దేవుడిని నమ్ముకున్నామంటే అనుకుంటుంటారు. అవునగా చెప్పండి. ఆల్మోస్ట్ మందిరానికి వెళ్తున్న వాళ్ళందరినీ ఏమంటారంటే క్రైస్తవులే అంటారు. కానీ లోకములో పిలువబడుతున్న క్రైస్తవులు వేరు, బైబిల్లో పిలువబడిన క్రైస్తవులు వేరు. ఇది వ్యత్యాసం. కాబట్టి ఇప్పుడు లోకానుసారంగా ఉన్న క్రైస్తవులు ఎలా ఉంటారు, దైవికంగా ఉన్న క్రైస్తవులు ఎలా ఉంటారు అనేది మనం బైబిల్లో ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం. ఈరోజు ఇదే నేను గోపినేపాలన చెప్పాను. ఈరోజు మనకు 2వ పాఠంగా మనం పెట్టిన పేరు ఏంటంటే ఆదర్శవంతమైన సంఘం. అందులోదే ఈ భాగం అండి. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 26వ వచనం చూద్దామండి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు చెప్పండి, శిష్యులు క్రైస్తవులు అనబడివి. ఇప్పుడు క్రైస్తవులు అనడానికి ముందు క్యాడర్ ఉంది, ముందు ఒక మాట ఉంది అక్కడ. శిష్యులు
శిష్యులు అన్నాడండి. అవునా? ఏమన్నాడు? శిష్యులు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులు అవటానికి ముందు ఏమవ్వాలి? మనం శిష్యులు అవ్వాలి. ఎవరికి శిష్యులు అవ్వాలి? ఏమంటే ఎవరు శిష్యులు అవ్వాలి? అందరూ చెప్పాలి, గట్టి చెప్పాలి. ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు శిష్యులు అంటే దానికి అర్థం ఏంటి? శిష్యులు అంటే దానికి అర్థం ఏంటండి? నేర్చుకున్న, అమ్మ మీరు చెప్పండి, గట్టి చెప్పండి. నేర్చుకునే వారు. ఇప్పుడు శిష్యులు అనడానికి మనం ఏ విషయంలో మనము సంపూర్ణత కలిగి ఉండాలో బైబిల్ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఇది మనం గమనిస్తే ఈ మాట మనం అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయము 26వ వచనంలో ఈ పదాన్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇందులో చాలా నిగూఢమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకనంటే ఆనాటి సంఘములో దేవుడి యొక్క ఆత్మతో నింపబడిన సంఘము, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ అల్లాడుచున్న సంఘము, దేవుడి యొక్క ప్రభావముతో నింపుకున్న సంఘము, దేవుడి యొక్క ప్రవచనాత్మతో నింపుకున్న సంఘము, దేవుడి యొక్క ప్రభావముతో కొనసాగుతున్న ఆ సంఘములో ఉన్న వాళ్ళంతా కలసి అన్నాడండి. ఎవరంట? అంటే కలసి ఉన్న పదం మీరు వాళ్ళని చూడండి ఎలా ఉందో. కలసి వారు అంటే ఎవరు? వీళ్ళు లోకములో నుండి లోపలికి పిలువబడిన వాళ్ళు. లోకములో నుండి లోపలికి పిలువబడిన వారు. ఎవరు వారు? శాపములో, పాపములో, దొంగతనంలో, మోసములో, అక్రమములో, వ్యభిచారములో, అవినీతిలో అనేక మార్గాల్లో ఎవరైతే ఉన్నారో వారిని పిలిస్తే పిలువబడిన వారు లోపలికి వస్తే లోపలికి వచ్చిన వారు ఎవరు? వారు తండ్రికయ్యు కుమారునికయ్యు పరిశుద్ధాత్మ నామములో పిలువబడిన వాడు. ఎవరు వారు అంటే తండ్రికయ్యు కుమారునికయ్యు పరిశుద్ధాత్మ నామములోనికి పిలువబడిన వాడు. నామములోనికి అంశుడు ఎవరు చదువుతారు? ఒకసారి చూడన్నా. ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వచ్చినవాడు. ఎక్కడి నుంచి? లోకములో నుండి వచ్చినవారు. ఇది మొదటి మాట. మనం గమనిస్తే ఇక రెండో మాట చెప్తున్నది ఏంటంటే నేను మీకు ఏ సంగతులు మీకు బోధించానో అన్నాడు. ఎవరికి బోధించాడు? లోపలికి వచ్చిన వారు, సంగముగా కట్టబడిన వారు, సంగముగా కూడుకున్న వారు, సంగముగా నడిపించబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఏ సంగతులు బోధించుతునో అని ఆ సంగతులు వారికి బోధించుతూ వారిని శిష్యులుగా చెయ్యండి అన్నాడు. క్రైస్తవుల తర్వాత సంగతి అండి. ముందు క్యాడర్, మనకు క్యాడర్ ఉంది మనకి. ఇప్పుడు మనము ఇండియా నుంచి వేరే కంట్రీ వెళ్ళాలండి. ఇండియా నుంచి మనం వేరే కంట్రీకి వెళ్ళి అక్కడే మనం నివాసం చేయాలంటే అక్కడున్న ఆ దేశంలో ఉన్న ఆ కంట్రీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ఏమవ్వాలి? మనము అనుసరించాలి. అనుసరిస్తేనే వాళ్ళ సత్తాన్ని మనము లోబడితేనే వాళ్ళు మనం ఆ దేశంలో ఉండటానికి ఒక పౌర పట్టం మనకు ఇస్తారు. అదే దాని గ్రీన్ కార్డ్ అంటారు. దాన్ని స్తోత్రం కలుగును గాక. ఇది మనకు అర్థమైతే రేపొద్దున పౌర పట్టం మనకి ఎక్కడ? మనకి నిత్యరాజ్యం. మన పౌర దేశం అక్కడ ఉంది, నిత్యరాజ్యం. ఇప్పుడు ఈ నిత్యరాజ్యానికి మన పౌరుడము.
ఆ రాజ్యం పౌరులము అని మనం ఎంచబడాలి అంటే మొట్టమొదటిగా మీరు ఏమవ్వాలి? మీరు శిష్యులుగా ఉండాలి అన్నాడు. ఏమవ్వాలంట? శిష్యులుగా. క్రైస్తవులు తర్వాత సంగతి అండి. క్రైస్తవుడు తర్వాత సంగతి. బాగా వినాలి. మీరు చాలా మంది చెప్పుకునేది ఏంటంటే, ఏమంటే మీరు దేవుణ్ణి నమ్ముకున్నట్టు మేము క్రైస్తవులుగా మారామండి, మేము క్రైస్తవులం అండి అంటుంటారు. లేదండి. 3 రకాల వాళ్ళు ఉంటారు దీంట్లో. ఒకటి, నమ్ముకున్న క్రైస్తవులు ఉన్నారు. 2, అమ్ముకున్న క్రైస్తవులు ఉన్నారు. 3, తెలుసుకున్న క్రైస్తవులు ఉన్నారు. ఇది ఈరోజు ప్రపంచంలో ఈ 3 రకాల గ్రూపులు మనకు కనబడుతుంది ప్రపంచంలో. నమ్ముకున్నవాడు పరలోకానికి వెళ్ళడు. బాగా నమ్ముకున్నవాడు పొరపాటున పరలోకానికి వెళ్ళడు. ఇక రెండో మాట ఏంటంటే, క్రీస్తుని అమ్ముకున్నవాడు అంతకన్నా పరలోకానికి వెళ్ళడు. మరి ఎవరు వెళ్తారు పరలోకానికంటే? తెలుసుకున్నవారు. ఎవరంటే? తెలుసుకున్నవారే. ఎందుకంటే ఈరోజు దేవుడు నీ పట్ల నా పట్ల ఆనందించాలంటే ఎవరి పట్ల? నన్ను పరిశీలనగా తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, నన్ను పరిశీలనగా తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, నా మాటలను బాగా గ్రహించిన వారు ఎవరైతే ఉంటారో వారిని బట్టి నేను ఆనందిస్తాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరిని బట్టి? నన్ను పరిశీలనగా తెలుసుకున్నవాడు. నమ్ముకున్నాడు కాదు, అమ్ముకున్నాడు కాదు. ఏమంటే నమ్ముకున్నవాడికి ఇప్పటికీ ప్రార్థన చేయడం రాదు. వాళ్ళకి తెలుసా? మీకు తెలుసో తెలియదు, ఇప్పటికీ ప్రపంచంలో నేను దేవుడు నమ్ముకున్నానని చెప్పుకుంటున్న వారికి సరిగ్గా ప్రార్థన చేయడం రాదు వాళ్ళకి. నువ్వు మైకి ఒకవేళ 40 ఏళ్ళు బాప్తీసం పొందుకున్నావు, 30 ఏళ్ళు బాప్తీసం పొందుకున్నావు, 20 ఏళ్ళు బాప్తీసం పొందుకున్నావు, ఇదిగో మైకి తీసుకొని ప్రార్థన చేయాలంటే సరిగ్గా ప్రార్థన చేయలేని విశ్వాసం, సరిగ్గా ప్రార్థన చేయలేని క్రైస్తవులు వాళ్ళు. అందుకే క్రైస్తవులు కాదు వాళ్ళు. నువ్వు క్రైస్తవుడిగా అవ్వటానికి ముందు నువ్వేమవ్వాలి? శిష్యుడుగా అవ్వాలి. కానీ బైబిల్లో రాయబడి ఉంది, శిష్యువుగా నువ్వు ప్రారంభించబడిన నీ విశ్వాస జీవితము శిష్యుడుగా అవ్వాలి. నీ మొదటి దశ ఏంటంటే శిష్యువుగా ఉంటావు. నువ్వు అంటే ఏంటి? యేసుక్రీస్తు నామములో ఎవరైతే నూతనంగా బాప్తిసం పొందుతారో ఈ బాప్తిసం పొందిన వాళ్ళంతా శిష్యువుగా ఉంటారు. మొట్టమొదటిగా ఎలా ఉంటారంటే శిష్యువుగా ఉంటారు. ఈ శిష్యువుగా ఉన్న వాళ్ళు శిష్యుడుగా మారాలి. చాలా కష్టం అండి. ఇది చాలా కష్టం. శిష్యుడుగా నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణుడుగా మారతావో అప్పుడు నువ్వు 2వ కేటగిరీ. అంతేగాని ఈ మొదటి కేటగిరీ ఏదైతే ఉందో ఇది నీకు తెలియకపోతే, ఈ కేటగిరీ నీకు తెలియకపోతే నువ్వు 2వ కేటగిరీ చెందిన వాడివి కావు. నేను చెప్తున్నా కదా, మరలా సంఖ్యలో బైబిల్ ఉన్నంత చెప్పిన మనం క్రైస్తవులము కాలేము. ఇంటిలో బైబిల్ ఉన్నంతసేపు మనం క్రైస్తవులము కాలేము. ప్రతి వారం మనం మందిరికి వస్తే మాత్రం మనం క్రైస్తవులము కాలేము. ఏమవ్వాలి? శిష్యుడుగా మారాలి. ఎలాగంటే శిష్యుడిగా మారాలి. నేను సాత్వికుడను గనుక చెప్పండి. నేను సాత్వికుడు గనుక మీరు నా యొద్ద చెప్పండి. మీరు నా యొద్ద నా కాడెత్తుకొని నేర్చుకోండి అన్నాడు. అవునా అన్నాడా? మరి ఎవరండి సాత్వికులు? ఎవరున్నారు చెప్పండి. సాత్వికులు నాకు అర్థం చెప్పండి. సాత్వికము అంటే అర్థం ఏంటి? చాలా కష్టం. శిష్యుడు అవ్వటానికి చాలా గుణాలు ఉన్నాయండి. శిష్యుడుగా మారడానికి చాలా ఉన్నాయి. నువ్వు నేర్చుకోవాల్సినవి. ఒక మాట జిల్లా బైబిల్ చూద్దాం, మరొక మాట చూద్దాం. బైబిల్లో ఒక మాట ఎఫెసీ పత్రిక చూడగలిగితే 5వ అధ్యాయం. త్వరగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17-18 అండి. 17-18. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక
ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకోండి. ఒక్క నిమిషం గ్రహించుకోండి. ఎవరు చెబుతున్నమాట ఇది? ఏమంటే లోపల ఉన్న వాడికి చెబుతున్నమాట ఇది. గ్రహించుకోండి. ఒకసారి ఇది ఆపన్నాను, చెప్పండి. ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించండి అంటున్నాడు. ఎవరు చెప్పినమాట ఇది? లోపటికి ఉన్నవారు. లోపట ఉన్నవారు. లోపల ఉన్నది ఎవరు? లోపల ఉన్నది ఎవరు? లోపల ఉన్నది ఎవరండి? తండ్రికయు కుమారునికయు పరిశుద్ధాత్మక నామములోనికి పిలువబడిన వారు, పిలుపుకు లోబడిన వారు. తండ్రి యొక్క చిత్తమేంటో ఆ పిలువబడిన వారికి తెలియాలంట. పిలువబడిన వారికి తండ్రి యొక్క చిత్తమేంటో చూసారండి. ఇప్పుడు భార్య చిత్తమేంటో భర్తకు తెలియాలి, భర్త చిత్తమేంటో భార్యకి తెలియాలి. వారి ధర్మం ఒకటి ఉంది. ఈ ధర్మానికి వారు కట్టుబడి ఈ ధర్మం వారు సంపూర్ణంగా గ్రహించకపోతే మనకేం అర్థం కాదు. ఇక్కడ కూడా మనకు చెప్పిన మాట ఏంటంటే ప్రభు యొక్క చిత్తమేంటో మీరు గ్రహించని అంటున్నాడు. ఎవరు గ్రహించాలి అంటే లోపలికి వచ్చిన వాడు, ఆదర్శవంతమైన వాడు. ఎవరంట? ఆదర్శవంతమైన వాడు. అప్పుడప్పుడు మనం వింటుంటాం మా పదాలు ఏమంటే వాళ్ళండి ఆదర్శవంతమైన దంపతులు అండి వాళ్ళు అంటుంటారు. అవునాగా చెప్పండి. ఇప్పుడు బైబిల్లో కూడా ఆదర్శవంతమైన సంఘం. ఏంటిదయ్యా ఈ ఆదర్శవంతమైన సంఘము అని అంటే దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా గ్రహించిన వాళ్ళు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన వాళ్ళు. ఎవరు గ్రహిస్తారు సంపూర్ణంగా అంటే ఇదిగో ఆత్మపూర్ణులు గ్రహిస్తారు. ఎవరు గ్రహిస్తారంట? ఆత్మపూర్ణులు. ఆత్మపూర్ణులు అంటే చెప్పండి. మనం క్రైస్తవులు అవ్వటానికి ముందు నువ్వు ఆత్మపూర్ణులుగా మారాలి కదా. ఆత్మపూర్ణత లేకుండా నువ్వు క్రైస్తవుడు అవ్వలేవు. ఆత్మలో పూర్ణత, ఆత్మలో సంపూర్ణత లేకుండా నువ్వు క్రైస్తవుడు అవ్వలేవు. ఈ ఆత్మ పూర్ణత లేకుండా, ఈ ఆత్మ పూర్ణులుగా లేకుండా మనము క్రైస్తవులుగా పిలువబడితే ఇది డమ్మి క్రైస్తవులు. స్తోత్రం కలుగును గాక. సమాజంలో సాక్ష్యము లేని క్రైస్తవులు, సంఘములో సాక్ష్యము లేని క్రైస్తవులు, ఎవడే నిజ జీవితంలో దేవుడి ఎదుట మోకాలు వేసి ప్రార్థన లేని క్రైస్తవులు. నేను క్రైస్తవుడు అంటే నాకు 50 ఏళ్ళు సీనెట్ ఉందన్న. 7 సంవత్సరాలు 50 ఏళ్ళు సీనెట్ ఉందన్న. 50 సంవత్సరాలు ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం. 50 ఉన్నా పర్లేదు, 40 ఉన్నా పర్లేదు. కానీ నువ్వు ఆత్మపూర్ణుగా ఉన్నావా? క్రైస్తవుడు అనే కేడర్లకు రావటానికి నువ్వు ఆత్మపూర్ణులుగా ఉండాలి. నేనైనా నువ్వైనా ఎవరైనా ఒకటే, బోధించేవాడైనా ఆ బోధ వింటున్న వారైనా ఒకటే. అలాగే చెప్పండి. 20, 25 అన్నా 25 అన్నా ఒకటే పదం. అది మీరు ఆలోచించిన ఒకసారి. ఇప్పుడు వారు కలిసి ఒక సంవత్సరం అంతా కలిసి వారు ఒక సంవత్సరం కలిసి ఉండి బహు జనుల కంటే వాక్యాన్ని బోధించారంట. వాక్యం బోధించడానికి వాళ్ళు ఏమయ్యారు? ముందు శిష్యులయ్యారు. శిష్యుడు అవ్వకుండా వాక్యం చెప్పలేం. అంటే శిశువుగా ఉన్నవాడు శిష్యత్వంలోకి రావాలి. అవునగా చెప్పండి. చిన్న మాట అంటే పుట్టినోడు పెట్టి పేరు ఏంటంటే, ఇప్పుడు ఒక పిల్లడు పుట్టాడు అనుకుందాం, నెలల బాబు లేదా నల్ల పాప అండి, వాళ్ళు ఏమంటారు? వాళ్ళని శిశువు అంటారు వాళ్ళని. అవునా? ఇప్పుడు ఈ శిశువుగా ఉన్నవాడు అతనికి మంచి ఎదుగుదల రావాలంటే ఎలా వచ్చింది? తల్లిస్తున్న పాల వలన అతనిలో శరీరంలో దినదినము ఒక గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. పెరిగితే పెరగదా?
పెరిగింది. ఇది ఎంత వాస్తవం అంటే దినదినము అతనిలో ఉన్న శరీరం అంతా కూడా రూపాంతరం చెందుతామంటే ఎదుగుతామంటే ఇది ఎలా రూపాంతరం చెందుతా ఉంటుందో అదే విధముగా నువ్వు క్రైస్తవుడు అవటానికి ముందు తండ్రికై కుమారునికై పరిశుద్ధ నామములోకి వచ్చిన నీవు నీలోనున్న గ్రోత్ నీలోనున్న ఆ ఆత్మ పూర్ణత ఎలా పెరుగుతుంది, ఎలా ఎదుగుతుంది, ఎలా డెవలప్మెంట్ అవుతుంది. కలసి ఏం పదం అంట? కలసి ఏక శరీరం, ఏక మనసుతో, ఏక ఆలోచనతో, ఏక భావముతో, ఏక మార్గముతో, ఏక దేవుని కలిగి, ఏక బాప్తిస్మము కలిగి, ఏక విశ్వాసము కలిగి, ఏక ఆలోచనలో ఏకముగా ఉన్నది సమూహం. నేను క్రైస్తవురాలుని అని చెప్పుకోవాలనే ఒక క్యాడర్ ఉండాలి నీకు సమాజంలో. అందరూ కారు, అందరూ క్రైస్తవులు అవ్వలేరు. లోకం చెప్పుకుంటున్న క్రైస్తవులు వేరు, మన దేవుడు చెబుతున్న క్రైస్తవులు వేరు. నేర్చుకోవాలి. నేర్చుకున్నవాడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటూ ఎలాగంట ఆత్మపూర్ణులుగా మార్చబడాలి. స్తోత్రం కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. చూడండి ఎంత గొప్పడంటే, ఇదిగో వారు ఆత్మపూర్ణులై ఏమన్నారు అక్కడ? ఆత్మపూర్ణులై. ఎవరు వీళ్ళు? సంఘం. ఎవరు వీళ్ళు? సంఘం. సంఘము అంటే ఎలా చెప్పాలండి? సంఘము అనగానే ఇదిగో ఆత్మతో నింపబడిన సంఘం. ఇది ఆత్మతో నింపబడిన సంఘం. ఏ విషయాల్లో? యేసుక్రీస్తు సజీవుడిగా ఉండి అని ఏ సంగతులు ఆనాడు శిష్యులకు బోధించాడో ఆ బోధించిన బోధ ఎవరైతే వింటున్నారో ఆ వింటున్న వారంతా శిష్యులుగా మారాలంట. అక్కడ రాయబడి ఉంది. అక్కడ 1 సంవత్సరం అంతా తరబీదులో ఉన్నారు. 1 సంవత్సరం అంతా ఇది బహు వేగముగా వాక్యం నేర్చుకోవటంలో, వాక్యం చెప్పటంలో, వాక్యం కోసం కష్టపడటంలో, వాక్యం కోసం పరిగెత్తటంలో, వాక్యం కోసం ప్రార్థన చేయటంలో వీళ్ళంతా బహు బలముగా పనిచేస్తూ ఉన్నారంట. అంత గొప్ప మాట అండి. ఆదర్శవంతమైన సంఘం. రేపొద్దున కృపా మినిస్ట్రీ సంఘము అంటే కొంతమందికి ఆదర్శవంతంగా నిలబడాలంటే ఏముండాలి? దాంట్లో ఏముండాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులంటే సంఘం కోసం ప్రవచించేవాడు ఉండాలి, సంఘం కోసం మోకాళ్ళేసి ప్రార్థించేవాడు కావాలి, సంఘం కోసం కన్నీళ్లు కాల్చేవాళ్ళు కావాలి, సంఘం కోసం ప్రయాసపడేవాళ్ళు కావాలి, సంఘం కోసం పాటుపడేవాళ్ళు కావాలి, సంఘములకి ఆత్మ కోసం పాటుపడేవాళ్ళు కావాలి. ఇన్ని రకాలుగా పనిచేసే వాళ్ళు ఉంటేనే వాళ్ళు ఆత్మపూర్ణులుగా ఎంచబడతారు. ఆదర్శవంతమైన సంఘానికి ఒక అభిషేకం ఉందండి. ఏడు చెప్పనా? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. సాతాను మీ దగ్గర మూడు విధాలుగా ఉంటుందండి. ఇదిగో నువ్వు వాక్యం బాగా చెబుతున్నావు, బాగానే ఉంది, కానీ నీకంటే నేను గొప్పగా చెప్పగలను వాక్యం అది తెలుసా? మనకేం తెలుసు వాక్యం? వాళ్ళకి ఎక్కడ రాయబడిందో మనకు తెలుసు, కానీ దానికి తెలుసు ఎక్కడ రాయబడింది తెలుసా? నువ్వేం చెబుతావు ఈ వాక్యం? నేను చెబుతా, నీకంటే గొప్పగా చెబుతావు వాక్యం ఉంటుంది. పర్లా. ఒకవేళ ఇగో మరి నేను పాట పడుతున్నావు అంటే అని చెప్పనా? నువ్వేం పడతావు పాట? సర్టిఫికేట్ వేసుకొని ఏమండి నువ్వేం పాడతావు? సర్టిఫికేట్ వేసుకొని పాట, సట్టు ముక్క ఒకటి వేసుకొని పాట పాడతావు. నేను పాడితే పరలోకమే మై మరిసిపోద్ది అంటది అది. ఒకప్పుడు వాడు ఎవడో పరలోకములో ఆరాధన చేసే ఆరాధికుడు. స్తోత్రం కలుగును గాక. ఆరాధ్య దైవం అని ఆరాధించాడు వాడు.
వాడికి తెలుసు ఆరాధన గురించి. నీకు నాకేం తెలుసు ఆరాధన గురించి? ఎలాంటి ఆరాధన చెయ్యాలో వాడికి తెలుసు బాగా. ఎందుకంటే అంత వైడూర్యముతో, అంత మహిమతో దేవుడు వాడికి ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు దేవుడు వాడికి. నువ్వేం చేస్తావు ఆరాధన? స్తోత్రం 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 చుట్టి సుత్తి సుత్తి చివరికంగా ఏమంట మేము మోహం? నువ్వు చేసే ఆరాధన ఏంటి? వాళ్ళకి ఏం చేస్తున్నావు ఆరాధన? ఆరాధన చేస్తే ప్రభావం కదలాలి. స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తావు? నువ్వేం పడబడుతున్నావు పాటలకి? నేను మనతో పాట నీకు అది గొప్పగా అంటది వచ్చి. ఓకే, నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను, నువ్వు చేస్తావా అంటే అదొక్కటి అడక్కు. ఏ ఒక్కటి? మోకాళ్ళు వేసే ఒక్కటి మాత్రము అడక్కు. మోకాళ్ళు వేసేవాడిని మాత్రమే నేను శోధిస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎడుగుదాం. ఆయనకే మహిమ కలుగును గాక. వాడికి ఎప్పుడు భయం కలిగితే ఏదంటే, నువ్వు వాక్యం చెప్పిన వాడికి ఏం కాదు, నువ్వు పాట పడిన వాడికి ఏం కాదు, కానీ నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళు వేసి బలంగా నిలబడి ప్రార్థన చేస్తావో వాడికి శబటలు పడతాయి. దినదినము 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 నువ్వు మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేస్తుంటే, అది రోగమైన, అది శాపమైన, అది పాపమైన, అది శోధనైనా భయపడాలి. సిద్ధికేస్తే పోతావా మైహోనా పోయాలి పండగలు పోరాదా? ఎక్కడ సెలవి దండం పెడతాని, దండం పెడతానంటే నిన్ను వదిలిపెట్టని నేను. ఇది మన విశ్వాసం. ఏ విశ్వాసం అంది? నీలో నిజంగా ప్రభావం ఉంటే, నీలో నిజంగా దేవుని ఆత్మ పని చేస్తే దురాత్మ శక్తులు నీకు పని చెయ్యవు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. నీ ఇంటిని అల్లాడుతున్నాయి, నీ ఇంట్లో పనిచేస్తున్నాయి, నీ ఒంట్లో పనిచేస్తున్నాయి అంటే నీలో ఏమీ లేదు. ఆత్మ పూర్ణత పని చేయట్లా. ఆత్మ పూర్ణులుగా ఉండాలి, సత్సులుగా కాదా. నువ్వు నిజంగా రియల్గా ప్రార్థన చేయి. మోకాళ్ళేసి పై ప్రార్థన వద్దాలి కలికే. పై ప్రార్థన వద్దా? ఎవరగాలి పై ప్రార్థన, పెద్ద గురించి ప్రార్థన దేవుడికి అవసరంలా. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే సింహాసనం కదలాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడు సింహాసనం మీద పక్క లేచి నిలబడాలి. స్టెఫెను ప్రార్థన చేస్తుంటే, స్టెఫెను వాక్యం చెబుతుంటే యేసు ప్రభువు లేచి నిలబడ్డాడు. ఇది ప్రభావం. అంతేగాని దానికి భయపడి పిరికి పొందలాగా, దానికి భయపడి పిరికి పొందలాగా ఏడుస్తూ మూల కూర్చుంటే నేను శాతగాన్ని వాడినాడు దెయ్యం వచ్చే. ఎందుకు? కడగబడ్డావు, సుఖం లేదో. పొందుకున్నావు, సుఖం లేదో. దీవించబడ్డావు, సుఖం లేదు. వద్దు. మనం ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఎవరు ఎలవడంట? ఆత్మపూర్ణులు అంటే ఎవరు? వీళ్ళు వాయుమండల శక్తులను ఎదురించే బలం కలిగి ఉండాలి. మందిరంలో ప్రార్థన, మందిరంలో వేడి, మందిరంలో వేడి, మందిరంలో వేడి, బయటికి పోగానే సల్లారిపోయి 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 షాప్ మళ్ళీ అదే పాపం, అదే బురద, మళ్ళీ సల్లారిపోయి అదే బురదలో మళ్ళీ సల్లారిపోయి బలి వస్తున్నాం. మనం పరిపూర్ణ ఎలా అవుతుందండి మనలకి? నేను అలా చూస్తున్నానండి. కాలం మనం కొద్దిగానే ఉంది. ఈ కొద్ది కాలంలో నువ్వు వేస్ట్ చేసుకుంటే తప్పించుకునే అవకాశమే లేదు. ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు మనకిస్తున్న అవకాశాన్ని మనం కొల్లగొట్టుకోకూడదు. నువ్వు నిజంగా యేసు రక్తం నీ నరాల్లో పనిచేస్తే, ఒకవేళ నిజంగా యేసు రక్తం నీ శరీరంలో పనిచేస్తే అది మరుగుతూ ఉంటుంది. అది మరుగుతూ ఉంటుంది. ఆ మరుగుతున్న బ్లడ్, ఆ మరుగుతున్న అభిషేకం నరాల వేడి ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పనా? ఎలా? ఆత్మపూర్ణులు ఉన్నవాళ్ళు భూలోకాన్ని తలకిందులుగా మార్చారంటండి.
మనలాగా తిరిగి పందలా భయపడిన వారు కాదండి వాళ్ళు. మనలాగా అజ్ఞానంతో ఉన్న వాళ్ళు కాదండి. మనలాగా నామకార్థం కలిగిన వాళ్ళు కాదండి. మనలాగా ఏమీ లేని కాదు వాళ్ళు. వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు. అందుకే వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి బహు జనుల కంట బహు వేగముగా వాక్యాన్ని ప్రకటిస్తూ పాతాళ అంటే సాతాను శక్తుల బంధకాలను జయించుకుంటూ ఘోరమైన తొడల్ని ఎదురిస్తూ వాళ్ళు నిలబడాలి దేవుని కొరకు. వాళ్ళండి శిష్యులంటే. శిశువుగా ఉన్న నీవు శిష్యుడుగా రావాలి అంటే ఏమండి, పాలు తాగుతున్న నీ దశ బిర్యానీలోకి రావాలి. ఏ బిర్యానీ? చేపల బిర్యానీ కాదు. చేపల బిర్యానీ ఉందండి, ఉంది. ఫిష్ బిర్యానీ అడతాను కదా. ఓకే, అయితే సాతాను కూడా కొనుక్కోడు బిర్యానీ. నిన్ను చేపలాగా పరుచుకొని నిన్ను బాగా బండ మీద తోమి నిన్ను ముక్కలు చేసి అది కళాయిలు చెప్పుకొని తిందాం దాని కోరుకుంది. మనమేం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? స్తోత్రం కలుగును గాక. మనము కూడా ఎలా ఉన్నాం చెప్పనా? మండుతున్న వ్యక్తిలాగా మనము ఉండాలి. ఆలోచించండి. వాళ్ళు మొట్టమొదటగా క్రైస్తవులయ్యారంట. అంతకుముందు శిష్యులు అంటే ఏంటి? క్యాడర్ మారిపోయింది వాళ్ళకి. ఇది అరుదుగా వాడబడిన పేరు, అరుదుగా రాయబడిన పేరు అంట. ఈ పేరు అందరూ కాదు. ఇది శిష్యుడుగా మారాలి. నువ్వు ముందు నీలో శిష్యత్వం ఉండాలి. ఎవడనంట? శిష్యత్వం ఉండాలి నీలో. పాత నిబంధన గ్రంథంలో ఒక గురువు శిష్యుడు ఉన్నాడండి. ఎవరు వాళ్ళు? ఏలియా, ఎలీషా. ఆయన అన్నాడు, ప్రభువా నా గురువులో ఉన్న పవర్ కంటే నాకు 2 పవర్ కావాలన్నాడు. ఏమడిగాడు? నా గురువులో ఉన్న పవర్ కంటే నాకు ఎక్కువ పవర్ కావాలి, 200 పవర్ అన్నాడు. ఎవరు అడిగింది? శిష్యుడు. ముందెవరైనా శిష్యుడు, తర్వాత ఎవరు? శిష్యుడు, తర్వాత ఎవరు? ప్రవక్తగా మారాడు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఆత్మలో 200 ఆత్మ కలిగిన వాడు, 200 ఆత్మ కలిగిన వాడు. ఏలియాలో ఒక్కొంతుంటే ఇది ఎలీషాలో 200 ఆత్మ కనుక ఈ 2 పాలు కలిగిన అభిషేకములో 14 అద్భుతాలు చేశారు. ఎవరు? ఎలీషా. ముందు శిష్యువు, తర్వాత శిష్యుడు, తర్వాత ప్రవక్త. ఇది కేడర్. ఎదురైందా? ముందు శిశువు, తర్వాత శిష్యుడు, తర్వాత ప్రవక్త. స్తోత్రం కలుగును గాక. ముందు శిశువు, తర్వాత శిష్యులు, తర్వాత క్రైస్తవులం. అదేనా? ముందు శిశువు, రెండోది శిష్యులు, మూడోది క్రైస్తవులం. శిష్యుడు అంటే నేను బైబిల్లో పరిపూర్ణత కలిగిన వాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే గడగడ గడగడ వనకాలే. అది శిష్యుడు అంటే. ఏదో వాక్యముతో నింపబడాలి, జ్ఞానంతో నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, ప్రేమతో నింపబడాలి, విశ్వాసంతో నింపబడాలి, సద్గుణంతో నింపబడాలి, తగ్గింపుతో నింపబడాలి. ఇన్ని లక్షణాలు కలిగి నింపబడి నువ్వు శిష్యుడుగా తయారవ్వాలండి. ఎదుటి వాళ్ళకి చెప్పగల జ్ఞానం నీలో ఉండాలండి, చెప్పగలిగిన బలం నీలో ఉండాలండి, ఎదురించే బలం నీలో ఉండాలండి. ఇదేది లేకుండా నేను క్రైస్తవుని అనుకుంటే నువ్వు లోకానికి సంబంధించిన క్రైస్తవులే తప్ప ఇది దైవికమైన క్రైస్తవులము కాలేము. కనుక ఆలోచించండి. ముగిస్తాను, టైం అయిపోయింది. ఇందులో చాలా ఉన్నాయి, అక్కడ కూడా కొద్దిగా చెప్పాను. వారు కలిసి, ఎవరు? ఆత్మపూర్ణులుగా పిలువబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కట్టబడిన సంఘమది. బండ మీద కట్టబడిన సంఘమది. ఉసుక మీద పునాది కాదు, బండ మీద కట్టబడిన సంఘము. ఈ సంఘము పిలువబడింది, లోపటికి పిలువబడింది. ఎక్కడికి? జీవాధిపతి అయిన యేసయ్యలోకి.
వీళ్ళు కలిసి అంటే ఏ పని చేయాలన్నా కలిసి పని చేశారు వాళ్ళు. ఏక స్వరముతో, ఏక ఆలోచనతో, ఏక భావముతో, ఏక మనస్సుతో, ఏక విశ్వాసముతో చేసే ప్రతి కార్యక్రమానికి నడుము బిగించారు. కాబట్టి ఇది ఆదర్శవంతమైన సంఘం. ఈ సంఘము నిజంగా కొన్ని సంఘాలకు మాదిరిగా నిలబడ్డాయండి. మీరు ఆలోచించండి ప్రియమైన వారులారా. కనుక మనము శిశువు, రెండోది శిష్యులు, మూడోది క్రైస్తవు. అది తర్వాత అండి. నీలో శిష్యత్వం రావాలి. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు చెప్పాలంటే నీ ముఖం చెప్పిద్దని ప్రార్థన చేసేది చెయ్యండి. తెలుసా? నువ్వు ప్రార్థన చేసేది చెయ్యండి నీ ముఖమే చెప్పిద్దండి. ఆ రోజు 40 రాత్రులు 40 పగళ్ళు ఒక ఆయన ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు. ఏం చెప్పింది దాని గురించి? ఆయన ముఖం చెప్పింది. స్తోత్రం కలుగును గాక. చెప్పింది చెప్పలేదా? ఆయన ముఖం అంటే దగ 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 వేసిపోతుందంట. కారణం ఏంటి? నీ పాదాలు మెరవాలి, నీ ముఖం మెరవాలి. ఇది ప్రార్థన వీరుడు. వీళ్ళు ప్రార్థన వీరులు, వీళ్ళు ప్రార్థన పరులు, వీళ్ళు ప్రార్థన అభిషేకించబడిన వాడు ప్రార్థన కొరకు. అలాంటి ప్రభావంతో కూడుకుంటే మనం ఏదైనా దేవుడు చేయగలడు అని, ఏదైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు. నీ ఇంటిలో ఏదైనా చేయగలడు. ఈ ప్రభావం లేకుండా, ఈ ఆత్మ లేకుండా, ఈ శక్తి లేకుండా నీ ఇంటిలో ఈ అద్భుతము జరగదు. స్తోత్రం కలుగును గాక. ఆలోచించాలి. నిజమండి. అందుకే వారు కలిసి ఈ కలసి అన్న పదం దేవుడికి బాగా ఇష్టమైందండి. కలిసి ఉండటం దేవుడికి ఇష్టం, ఇడిపోవటం సాతానికి ఇష్టం. ఎవరికి ఇష్టం అంట? కలిసి ఉండటము దేవుడికి ఇష్టం, ఇడిపోవటము సాతానికి ఇష్టం. ఎందుకంటే వాడు ఆదిలోనే విడగొట్టడం ప్రారంభించాడు. వాడు పని చెప్పనా? చెడగొట్టడము విడగొట్టడం, చెడగొట్టడము విడగొట్టడం. దేవుని పని ఏంది? చెడిపోయిందని బాగు చేయటం, విడిపోయిందని కలపటం. ఎవరి పని? చూసారా? సాతానుడి పని ఏమో ఎడగొట్టడము, చెడగొట్టడం వాడి పని అయితే, దేవుడేమో చెడిపోయిందని బాగు చేయటము, బాగు చేసిందని కట్టడం. అందుకే మీరు కలిసి ఉండాలి, మీరు కలిసి రావాలి, మీరు కలిసి దీవించాలి, మీరు కలిసి నడవాలి, మీరు కలిసి ప్రార్థన చేయాలి, కలిసి పని చేయాలి. కలిసి ఉంటే కలల సుఖం అంట. స్తోత్రం కలుగును గాక. కలిసి ఓ బలేవం పేరు చెప్పిన వాళ్ళే. లోపల బొమ్మ బయట దెయ్యం. ఏందట? లోపల బొమ్మ బయట దెయ్యం. రూపం మారిపోతుంది. చూసినా? లోపడేమో బొమ్మ, బయటేమో దెయ్యం. నువ్వు బలేని గురించి చెప్పిన వాళ్ళు అండి. ఆయన నోరే బాగోదండి బాబాలకి. ఆయన నోరు తెచ్చారంటే కంపండి బాబు. ఎందుకు ఇంత ఆవిశ్వద్దని నోరు తెచ్చాలి వాళ్ళకి? ఏ నోరు అండి వాళ్ళకి? అది అంటే ఆయన దేవుడు నమ్ముకున్నాడు వాళ్ళకి. ఎందుకండి ఆ నోరు వాళ్ళకి అంటారు కొంతమంది చూస్తేగా. కనుక లోపల సాక్ష్యం ఉండాలి, బయట కూడా సాక్ష్యం ఉండాలి. ఆత్మపూర్ణులు ఆవేశపడరు, ఆత్మపూర్ణులు ఆవేశపడరు, ఆత్మపూర్ణులు ఆవేశపడరు, ఆత్మపూర్ణులు అనాలోచనగా పలకరు, ఆత్మపూర్ణులు అనర్థాలకు దారి తీయరు, ఆత్మపూర్ణులు అజ్ఞానంగా మాట్లాడరు, ఆత్మపూర్ణులు ఆవేశంలో పాపానికి లోనవరు, ఆత్మపూర్ణులు ఆకర్షణకు బానిసలవరు. ఆత్మపూర్ణులు అంటేనే అక్కడ పరిశుద్ధాత్ముడు మండుతున్న జీవితం కదండి. అందుకే వారు ఆత్మపూర్ణులై అనడండి. ఏంటంట? ఆత్మపూర్ణులై అనడండి. ఏంటంటే పదం వాళ్ళకి ఆత్మపూర్ణులు అవ్వాలంటే నిజంగా మన ఇంట్లో ఇగో శిష్యువుగా ఉన్నాము. శిష్యులుగా రావాలంటే మన ఇంట్లో ఉండడంతో శిష్యులుగా మారాలి. మారాలా వద్దా? మారాలి. నీ ఇంట్లో నువ్వు వాక్యం బోధించాలి, నీ ఇంటికి నువ్వు బోధ చేయాలి. నీ ఇంటికి నువ్వు బోధ చేయకుండా
నీ ఇంట్లో నువ్వు శిష్యత్వం నువ్వు ఎదగకుండా ఎక్కడ చెబుతున్నావు వాళ్ళకి? కనుక ఆలోచిద్దాం ప్రియులారా. వారు కలిసి అంత్యొకయలో వాళ్ళు శిష్యులుగా ఉన్నారట. మొట్టమొదటిగా ఏంటంట? శిష్యులుగా ఉండి వాళ్ళ జీవితాన్ని పరిపూర్ణంగా దిద్దుకొని పరిపూర్ణంగా నిలబడి దేవుని కొరకు సంపూర్ణంగా నిలబడి అప్పుడు వాడు క్రైస్తవులుగా పిలువబడేది. ఆ క్యాడర్ రావాలి మనకు, అది రావాలి మనకి. అదేంటిది? అది ప్రమోషన్. అది దాన్ని ఏమంటారు? దాన్ని ప్రమోషన్. గిఫ్ట్ మనకి ఇవ్వడం అది రెండోది. ఆ గిఫ్ట్ మనకు రావాలంటే నువ్వు మొదటి గిఫ్ట్లు పనిచేయాలి. మొదటి గిఫ్ట్లో పనిచేయాలంటే సాత్వికుడు అన్న కాడి కింద నువ్వు నలగాలి, నువ్వు మొయ్యాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు గ్రహించాలి. అందుకే ప్రభు చిత్తం ఏంటో గ్రహించాలి, ప్రభు చిత్తం ఏంటో గ్రహించాలి, ప్రభు ఉద్దేశం ఏంటో గ్రహించాలి. అప్పుడు నువ్వు గ్రహిస్తే అప్పుడు నువ్వు ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా ముగించాలి, వాక్యం ఎలా చెప్పాలి, వాక్యం ఎలా చదవాలి, వాక్యం ఎలా ఆలోచించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ప్రభు చిత్తం ఏంటో నువ్వు గ్రహిస్తే. ప్రభు శక్తి నీకు తెలియకపోతే లోకపు శక్తి నీలో ఉంటుంది. చివరికి నువ్వు పోయేది నరకానికే. దేవుడిని పేరు చెప్పుకుని నరకానికి పోయేదానికంటే దేవుడు ఎవరో తెలుసుకొని నా పరలోకానికి రావటం మంచిది. అందుకే నమ్ముకున్నోడు పరలోకానికి పోడు, అమ్ముకున్నోడు పరలోకానికి పోడు, కానీ తెలుసుకున్నోడు మాత్రమే పరలోకానికి పోతాం. యోధా అమ్ముకున్నాడు, పోయాడా? చాలా మంది నమ్ముకున్నారు, పోయారా? ఏమంటే 70 మంది శిష్యులు నమ్ముకున్నారు యేసుప్రభు. మొట్టమొదటిగా 70 మంది నమ్ముకుంటే 70 మందిలో చివరికి 11 మందిని చూస్తున్నారు యేసుప్రభు ఎవరో అని. మరి మిగతా వాళ్ళందరూ నమ్ముకున్నారు, వెళ్ళిపోయారు. నమ్ముకున్నాడు వెళ్ళిపోతాడు, అమ్ముకున్నాడు పోతాడు, తెలుసుకున్నాడు మాత్రం నిలబడతాడు, నిలబడ్డాడు పరలోకానికి వస్తాడు. ఇది క్రైస్తవులుగా పిలువబడే క్యాడర్. అది ఆ క్యాడర్లో మనం రావాలి అని అంటే మనకేం చేయాలి? మొట్టమొదటిగా సంఘములో మనం దేనికోసమైతే మనం మైక్ ఇస్తామో దానికోసమే ప్రార్థన చేయాలి. ఏమండి? అది ఇప్పటికి రావట్లే, ఇంకా ఆ క్రమం రావట్లే మనకి. ఇంకా ఒకటి తిరిగిగా ఒకటి చెప్తుంటారు వాళ్ళకి. ఏమండి? అక్కడ టైం టేబుల్ ఉందండి, అక్కడ టైం టేబుల్ ఉంది, దాని ప్రకారం పోవాలి కదా. ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళ. క్రమం, ఒక పద్ధతి, ఒక విధానం, ఏమంటే ఒక ఆలోచన, ఒక మాదిరి. ఏమంటే ఎదుటి వాళ్ళకి మనం ఎలా ఉండాలి? మాదిరిగా నిలబడాలంటే మనం ఏం నేర్చుకుంటాం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ముందు శిష్యువుగా ప్రారంభించావు, శిష్యుడిగా నువ్వు సంపూర్ణుడుగా మారాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడు పిలువబడటానికి దేవుడు నీకు అనుమతిస్తాడు. అంతేగాని ఈ పరిపూర్ణత, ఈ సంపూర్ణత, ఈ ఆత్మపూర్ణత లేకుండా మనం క్రైస్తవులు అని చెప్పుకుంటే దేవుడు మీరెవరో నాకు తెలియదమ్మా అంటాడు. కాబట్టి ఆ పిలుపులో ఉండేదానికంటే దేవుని చేత మనము ఏం చేయాలంట? క్రైస్తవులము అని పిలువబడే ఆ మంచి లక్షణం మనం కలిగి ఉండాలంటే ముందు మన దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలో నుంచి మనం ఎదుగుతూ రావాలి. మనం ఎదుగుతూ రావాలి. పాటలు ఆ మంచికి పాడాలి పాటలు అంటే. ఏమంటే దేవుని స్తుతించాలా? ఆ మంచికి స్తుతించాలి దేవుణ్ణి. అంటే ఎదగాలి, ఎదుగుతూ రావాలి మనం. అప్పుడే నిజంగా మన దేవుళ్ళ బలంగా నిలబడ్డాడు. అప్పుడు ఎదుటి వాళ్ళు నువ్వు ఏదైనా చెప్పగలవు, పావుగంట వాక్యం చెప్పగలవు, ఒక అర్ధగంట వాక్యం చెప్పగలవు. ఇప్పుడు మనం ఇక నిలబడి ప్రార్థన చేస్తామండి, బలంగా చేస్తామా? చెయ్యం. ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పాలండి, చెప్పలేక నిలబడి చెప్పాలంటే మనకేం కాదు? మనం తరపీదు, మనము ఇక్కడే పొందాలి. ఎవరో కాదు, మనకు యేసయ్య గురువు. మనందరం ఎవరో శిష్యులం. అందుకే శిష్యులుగా ఉన్న శిష్యులుగా మనము స్థిరపడాలి. అప్పుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి వచ్చే మనకు ఈ నెలలో 10వ తారీఖు మనకి ఏముందంట? స్త్రీల సమాజ కూడిక. మరి దీనికి కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. కాబట్టి
మరి స్త్రీల సమాజ కూడికలోకి మళ్ళీ మీ ముందుకు ఒక ఇద్దరు తీసుకొస్తాము. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా చక్కగా మన దాంట్లో చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ కూడా తీసుకొస్తాను నేను. కాబట్టి నేను నేనే ఫోన్ చేసి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేస్తాను. రేపు ఈ నెలలోకి ఎవరెవరు రావాలో మీకు ఫోన్ చేసి చెబుతాను. మీరు సిద్ధపడండి. చక్కగా ప్రార్థన పూర్వకంగా అంటే భక్తి పూర్వకంగా లోతైన విషయాలు కొద్దిసేపు చెప్పినా సరే ఒక మంచి అవగాహనతో కూడుకున్న మాటలు సంఘంలో మీరు నిలబడటానికి దేవుడిస్తున్న అవకాశం. కాబట్టి అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.